హాయ్ గైస్, వెల్కమ్ టు ద పైథాన్ సిరీస్ బై యూజింగ్ ఏఐ డే 1. వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తామంటే బేసిక్స్ ఆఫ్ పైథాన్ అండ్ ఒక సెటప్ ఉంటుంది అండ్ ఏఐ యూజ్ చేసి కోడ్ ఎలా డెవలప్ చేయాలి అండ్ అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్ అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ గురించి అయితే డిస్కస్ చేస్తాం. ఫస్ట్ అయితే మనం సెటప్ చేసుకుందాం. సెటప్ అని కానీ ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేద్దు. మనకు కావాల్సిన రెండు ఒకటి ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఉంటే సరిపోద్ది, రెండు ఒక ఐడి ఉంటే సరిపోద్ది. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్. ఐడి అంటే ఏం లేదు, మనం కోడ్ ఎక్కడ రాస్తామో దాన్నే ఐడి అంటారు. గూగుల్లోకి వెళ్ళి కర్సర్ ఐడి అని టైప్ చేయండి. సో ఫస్ట్ వచ్చిన లింక్ని అయితే క్లిక్ చేయండి. దీన్ని ఎలా డౌన్లోడ్ చేయాలన్న దానికైతే ఒక వీడియో అయితే పెట్టా నా బయోలో, వెళ్ళి చెక్ చేయండి. అండ్ మీది ఒకవేళ మొబైల్ అయితే గూగుల్లోకి వెళ్ళి ఆన్లైన్ పైథాన్ కంపైలర్ అని కొట్టండి. ఫస్ట్ వచ్చిన లింక్ అయితే ఓపెన్ చేసి చూస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది. సో అంతే, మన సెటప్ అయితే అయిపోయింది. ఇప్పుడు కోడ్ ఎలా రాయాలో చూద్దాం. ఇక్కడ మనం ఇన్పుట్ రాస్తాం, ఇక్కడ రైట్ సైడ్ అవుట్పుట్ వస్తుంది. సో ఫస్ట్ మనం హెలో వరల్డ్ ప్రోగ్రామ్ అయితే ఈరోజు రన్ చేద్దాం. ఫస్ట్ ప్రింట్ అని చెప్పి రాయండి. ప్రింట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి డబుల్ కోట్స్ అయితే ఓపెన్ చేయండి. సింగిల్ కోట్స్ కదా, డబుల్ కోట్స్ ఓపెన్ చేయండి. హలో వరల్డ్ అని రాసి దాన్ని రన్ చేయండి. పైన రన్ బటన్ ఉంటుంది, దాన్ని రన్ చేయండి, మీకు అవుట్పుట్ వస్తుంది. సో ఇదన్నమాట ఈరోజు ప్రోగ్రామ్. అండ్ ఇప్పుడు ఏఐ యూస్ చేసి ఎలా రాయాలన్నది చెక్ చేద్దాం. కర్సర్ ఓపెన్ చేయండి. దీనికి సంబంధించిన వీడియో నేను బయోలో పెట్టా, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలన్నది. కర్సర్ ఓపెన్ చేశాక మనకి ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది. దాంట్లో మనం జస్ట్ పైన ఇక్కడ ప్రింట్ అని రాయగానే ఇగో చూడండి, పక్కన రిమైనింగ్ కోడ్ అంటే అదే ప్రిడిక్ట్ చేస్తుంది. రిమైనింగ్ కోడ్ అంతా అదే ప్రిడిక్ట్ చేస్తుంది అండ్ మనం చూసి రాయొచ్చు. ఆర్ఎల్స్ పక్కన ఏ ఓపెన్ చేస్తే పైన అక్కడ మనం గివ్ మీ పైథాన్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ అని టైప్ చేస్తే వస్తుంది. అది కింద మనం మళ్ళీ ఒకసారి యాక్సెప్ట్ నొక్కాలి. యాక్సెప్ట్ నొక్కాక మనకి లెఫ్ట్ సైడ్లో కోడ్ వస్తుంది. అండ్ దీన్ని కర్సర్ని యూజ్ చేసుకొని నేను 2-3 వెబ్సైట్స్ అండ్ 2 గేమ్స్ అయితే డెవలప్ చేశాను. ఒకసారి నా లింక్డ్ఇన్లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ కర్సర్ టూల్ యూజ్ చేసి చాలా అయితే చేయొచ్చు, మనం చేద్దాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ ఇచ్చిన కోడ్ ప్రతిసారి వర్కౌట్ అవ్వదు, చాలా ఎర్రర్స్ ఇస్తుంది. దాన్ని మనం డీబగ్ చేయగలగాలి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ప్రాపర్ సింటాక్స్ అండ్ లాజిక్ అయితే తెలిసి ఉండాలి. ఈ రెండు తెలిస్తే మనం ఏ ప్రోగ్రామ్ అయినా రాయొచ్చు. అండ్ పైథాన్ అప్లికేషన్స్ ఏంటంటే ఐఓటీలో యూస్ చేయొచ్చు, ఏఐలో యూస్ చేయొచ్చు, అండ్ డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఇంకా చాలా ఉన్నాయి. చాలాట్లో అయితే యూస్ చేయొచ్చు పైథాన్ని. అండ్ కమింగ్ టు ద కెరియర్ ఆపర్చునిటీస్ అంటే ఏం జాబ్స్ వస్తాయంటే మనకి పైథాన్ వల్ల సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు అండ్ చాలా డేటా అనలిటిక్స్ అవ్వచ్చు, ఇంకా చాలా జాబ్స్ అయితే వస్తాయి పైథాన్ రిలేటెడ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈరోజు మనం 4 టాపిక్స్ అయితే కవర్ చేసాం. ఇంట్రడక్షన్ ఏంటన్నది నేర్చుకున్నాం అండ్ సెటప్ ఎలా ఎక్కడ రాయాలి కోడ్ అన్నదాన్ని నేర్చుకున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు పైథాన్ వల్ల అప్లికేషన్స్ ఏంటి, దీని పైథాన్ నేర్చుకోవడం వల్ల కెరియర్లో ఏం ఆపర్చునిటీస్ వస్తాయని డిస్కస్ చేసాం. అండ్ ఏ యూస్ చేసి కోడ్ ఎలా డెవలప్ చేయాలో నేర్చుకున్నాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఇప్పుడు మనం చేసిన సెటప్ లింక్స్ అండ్ అలాంగ్ విత్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, మనం కవర్ చేసిన టాపిక్లో వచ్చే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ ఒక పీడిఎఫ్లో పెట్టా. కామెంట్లోకి వెళ్ళి సెటప్ అండ్ కామెంట్ చేయండి, నేనే మీకు డిఎం చేస్తాను. బాయ్.